బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది. మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం. ఇది వినాయక విగ్రహ తత్వం. ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు. అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడడం ద్వారా మనం ఎదుర్కోవచ్చు. ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే. పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి? కన్న తండ్రి. మరీ ఘోరం. కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చం ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం. లేదు, ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి. ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని? అందున శివుడు ఎందుకు చేశాడు? కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ. ముందు పుట్టుకతోటే ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చినా ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సును ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి. అసలే స్థూలకాయం.